అన్నమయ్య జిల్లా పెనగాలూరు మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలు గ్రామస్తుల ఆవేదన. అన్నమయ్య జిల్లా పెనగాలూరు మండలంలోని ఉబిలి గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా విస్తృతంగా జరుగుతున్నాయి. గ్రామస్తులు పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. పెనగాలూరు మండలంలో కోమంతారాజుపురం, నారాయణ నెల్లూరు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతితో ఇసుక రీచ్లు ఉన్నాయి. అయితే బెస్తపల్లి, చక్రంపేట, నల్లపురెడ్డిపల్లి, చిట్వేల్, పుల్లంపేట, కోడూరు ప్రాంతాల ట్రాక్టర్ యజమానులు, టంగుటూరు గ్రామానికి చెందిన కొంతమంది ఇసుక కూలీలు కలిసి ఓబిలి గ్రామంలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇసుక తవ్వకాల వల్ల ఓబిలి గ్రామంలో దుమ్ము, ధ్వని కాలుష్యం విస్తరిస్తున్నాయి. గ్రామస్తులు అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కలెక్టర్ స్పందన కార్యక్రమంలో అర్జీలు సమర్పించగా మైన్స్ అధికారులు వచ్చి ట్రాక్టర్ యజమానులు కూలీలను ఇసుకను నిర్మాణ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని, అమ్మకాలు నేరమని హెచ్చరించారు. ఓబిలి గ్రామ ప్రజలు మాత్రమే ఇసుకను వాడుకోవాలని, ఇతరులు ప్రభుత్వ అనుమతితో ఉన్న రీచ్లను ఉపయోగించుకోవాలని సూచించారు. అయితే అధికారులు వెళ్లిన తర్వాత కూడా అక్రమ ఇసుక తవ్వకాలు యథావిధిగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా గోడును పట్టించుకునే వారు లేరా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల తహసీల్దార్కు సమస్యను తెలియజేయగా 2 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ సమస్యను త్వరగా పరిష్కరించడం అత్యవసరం. సర్పంచ్ గారు ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నాయి గ్రామంలో చెప్పు సార్కు. మందు తాగేది ఫుల్ వీళ్ళ మీదకి వచ్చేసేది గలాటలకు. అధికారులకు చెప్తాము పరిస్థితి ఉందని, మీరు మీ సాధ్యమైనంత వరకు చూడండి. సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీకోసమే కదా పోరాడేది. సర్పంచ్ గారు ఏమంటున్నారు ఏ ఊరు ఆ ఊర్లో లోకల్గా అవసరాలకు వాడుకోవాలి తప్ప వేరే మీరు కూడా కొంచెం కట్టుబాటు చేసుకోవాలి. సర్పంచ్ గారు ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నాయి గ్రామంలో చెప్పు సార్కు. వస్తాయి బాబు, ఏ లోకల్లో ఆ లోకల్ మీరు కూడా కట్టడి చేయాలి. ఊర్లో మందు తాగేది ఫుల్ వీళ్ళ మీదకి వచ్చేసేది గలాటలకు. పై అధికారులకు చెప్తాము పరిస్థితి ఉందని, మీరు మీ సాధ్యమైనంత వరకు చూడండి. సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీకోసమే కదా పోరాడేది. చూడండి, 10 మంది పెద్ద మనుషులతో పంచాయతీ. ఇంకొక చిన్న విషయం సార్, దీన్ని ఒకసారి ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఫోన్ పోతే బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే ఓకే, మా ఏడీ గారితో నేను చెప్తాను సార్, చేపిస్తాను. సరే సార్, మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మా నాన్న చూసాను ఎదురుగానే మన రూమ్ ఉంది. ఎప్పుడన్నా ఎవరు 2 రోజులు హాల్. సరే సార్, కలుద్దాం సార్.